జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వామి గురుపాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురుపాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. గత భాగములో మనము ఆత్మ యొక్క సత్యత్వ స్థితిని వివరించుకుంటూ పంచభూతాల వల్ల కూడా ఆత్మ ఎందుకు నశింపదు, పంచభూతాలు కూడా ఆత్మని ఏమీ చెయ్యలేవు అనుకున్నాం. భగవానుడు చెప్పాడు, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః అన్నారు. అంటే ఆత్మని ఆయుధములు నరకలేవు, అగ్ని దహింపలేదు, నీరు నాన్పలేదు, గాలి శుష్కింపజేయచాలదు అన్నారు. ఎందువల్ల అంటే ఇవన్నీ ఆత్మ కంటే కూడా ఈవల ఉన్నవి. ఆవల ఉన్న పరమాత్మని ఇవేవి తాకలేవు. ఆ పరమాత్మ నుంచి ఉద్భవించినటువంటివి జగత్తు, ఈ జగత్తులో ఉండే పంచభూతాలు, ఆ పంచభూతాల ఆధారంగా ఏర్పడినటువంటి ఈ యొక్క బ్రహ్మాండం, ఈ ప్రపంచం, ఇదంతా కూడా. కనుక ఇవేవి కూడా ఆవల ఉన్న పరమాత్మను తాకలేవు. వీటి యొక్క ప్రభావానికి ఆత్మ ఏమీ ప్రభావితం కానే కాదు అని చెప్పుతూ, దేని నుంచి అయితే అంటే ఆధారము ఆత్మ, ఇవన్నీ దాని మీద ఆధారపడి ఉన్నవి. ఈ ఆధారపడి ఉన్నవేవి కూడా ఆధారాన్ని ఏమీ చెయ్యలేవు. ఎక్కడి నుంచి అయితే ఇవన్నీ ఉద్భవించినాయో అవన్నీ కూడా ఈవలీవల నటించాలి తప్ప తమ యొక్క ఉద్భవ స్థానమైనటువంటి ఆత్మని సమీపం చెయ్యలేవు. వీటి యొక్క ప్రభావంతో ఆత్మని ఏమీ చెయ్యలేవు. అంటే గత భాగంలో చెప్పుకున్నాం ఏమిటి, ఒక తాడును చూసి పాము అని భ్రమించాం. ఆ భ్రమ వలన ఆ తాడుగా ఉన్నటువంటి తాడే సత్యము, కానీ పాము అనేది భ్రమ. కానీ పామే నిజం అనుకుని మనము దాన్ని ఏదో విధముగా దాన్ని వధించాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసి భయాల్ని పొందుతాం. కానీ ఇన్ని భయాలు కూడా ఎప్పుడు దాన్ని పాము అనుకున్నంత వరకే. కానీ ఎప్పుడైతే అది అసలు పామే కాదు, పొరపాటు పడ్డాము అనే సత్యం తెలుసుకుని తాడుగా అయిపోతుందో అప్పుడు మన భయాలన్నీ పోతాయి. అదే విధముగా మనము ఈ మాయాజనితమైన జగత్తులో ఉన్న వాటి వల్ల పడేటువంటి భయాలన్నీ కూడా దేహదారులుగా ఉన్నప్పుడే భయపడాలి. వాటి కోసం దేహము నేననే భ్రమతో ఉన్నప్పుడే ఈ పంచభూతాలకి, ఈ పంచభూతాల ఆధారంగా వచ్చినటువంటి అనేకమైనటువంటి అంటే ఈ మనసు నుంచి వచ్చిన గుణాలు, ఆ గుణాలతో సంపర్కం పెట్టుకునేటువంటి ఇంద్రియాలు, ఇలా అన్నింటి వల్ల వచ్చేటువంటి అన్ని రకాల భావాలకి కూడా మనం అతలాకుతలమైపోతూ ఉంటాం. ఎందువల్ల అంటే మనం తెలుసుకోలేకపోవడం వల్ల, ఆత్మగా మనం నిలుపుకోలేకపోవడం వల్ల. కానీ ఎప్పుడైతే మన స్వస్థానానికి మనం చేరుకుంటామో, ఆత్మస్థానానికి మనం చేరుకుంటామో అప్పుడు దేనికి భయపడవలసిన అవసరం లేదు. అటువంటి నిర్భయ స్థితిని పొందవచ్చు అని చెప్పడానికే ఈ పంచభూతాలే ఆత్మనేమీ చేయలేవు. అటువంటప్పుడు చిన్న చిన్న కారణాలు ఏమి చేయగలుగుతాయి, చిన్న చిన్న బాధలు ఏమి చేయగలుగుతాయి, ఇవేవి కూడా ఆత్మని చేరలేవు. కనుక నువ్వు ఆ పై భాగములో ఆ స్థానాన్ని చేరుకోగలిగితే, ఆ ఊర్ధ్వస్థితికి చేరుకోగలిగితే, ఆత్మస్థానములో సుస్థిరత్వాన్ని పొందగలిగితే దేనికి భయపడాల్సిన అవసరమే లేదని మనకు అంతర్గతంగా ఈ శ్లోకం ద్వారా భగవానుడు సూచన చేశారు. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్యైవ చ నిత్య సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఖండింపబడదు, కాలదు, నానదు, ఎండదు. అది నిత్యము, సర్వవ్యాపకము, స్థిరము, సనాతనమయున్నది. ఇంకా ఆత్మ ఎటువంటిది, అగ్ని వల్ల అది దహింపబడదన్నారు. అదే విధముగా అది కాలదు, ఖండింపబడదు, నానదు, ఎండదు, నిత్యము, సర్వవ్యాపకము, కనుక సనాతనమయున్నది. ఇటువంటి దేని వల్ల కూడా ఎట్టి నష్టాన్ని పొందకుండా, ఏ విధమైనటువంటి బాధితము కాకుండా, ఆత్మ దేని వల్ల బాధితము కాదు. అలా దేనివల్ల బాధితము కానిటువంటి ఆత్మే నేను. ఆ యొక్క స్థితియే అదే నా యొక్క స్వస్థానమై ఉన్నది
అని ఎల్లెడలా జ్ఞప్తి ఎందుంచుకుని పరమధైర్యాన్ని పొందగలిగి ఉండాలి. ఇంకా ఆత్మ ఎటువంటిది అంటే అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. అటువంటి ఆత్మ మరి దాన్ని దర్శించగలమా అంటే అది ఇంద్రియములకు అగపడదు, మనస్సుకు అందదు, వికారములకు లోను కాదని శాస్త్రములు వక్కాణించుచున్నవి. ఇంతయో ఎరింగిన నీవు దుఃఖించుట మంచిది కాదు అర్జున అని చెబుతున్నాడు భగవానుడు. ఎందుకంటే ఈ ఆత్మ ఎటువంటిది, దీన్ని దర్శించాలి అంటే ఈ ఇంద్రియాల వల్ల మాత్రం కాదు. ఈ భౌతిక దేహములో ఉండే ఇంద్రియాలు ఆత్మని తెలుసుకోలేవు కనుక ఈ ఇంద్రియాలకి అది అగుపడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా అక్కడి నుంచే ఉద్భవించినవి కనుక ఈ ఇంద్రియాలకి ఆత్మని పట్టుకోగలిగే శక్తి లేదు. పోనీ మనస్సుకు అందుతుందా ఆత్మస్థితి ఇద్దది అని అది ఊహించుకుంటుందా లేదా భావన చేసుకుంటుందా అంటే అది మనస్సుకు కూడా అందదు, వికారములకు లోను కాదు, మనసుకు అందదు కనుక వికారమే లేదు దానికి. మనసు ఉంటేనే వికారం, అసలు మనసు లేకపోతే గుణాలు లేవు, గుణాలు లేకపోతే వికారమే లేదు. ఎందువల్ల మనసుకి అందదు అంటే అసలు మనసు పుట్టిందే అచ్చోట. మన లోపల మనం అనుకుంటున్నటువంటి మనస్సు అసలు ఎక్కడుంది, ఎలా ఉంది అనేది ఒకసారి గమనిస్తే దాన్ని ఎప్పుడైనా ఎవరైనా చూసామా అంటే చూసింది ఎవరూ లేదు. కానీ నాకు మనసు ఉంది, నా మనసు ఇది చెప్పింది అది చెప్పింది కనుక అలా జరగనట్లయితే నాకు బాధ కలుగుతుంది, లేదా ఆ మనసు అనుకున్నట్లుగా కానట్లయితే నాకు కోపం వస్తుంది అని మనం అనుకుంటున్నాం. ఇంతకీ ఈ మనసుగారు ఎవరండి? ఈ మనసు ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. ఈ మనసు అనేక వాసనల, భావాల, సంకల్పముల యొక్క ఘనీభవ స్థితే మనస్సు అయి ఉన్నది కనుక ఆత్మస్థానములో ఉండడానికి బదులు ఆ యొక్క స్వస్థానాన్ని విడిచి ఎప్పుడైతే మనము కిందకి భ్రమాపూర్వకముగా ఆత్మస్థితి ఒక లీలా తత్వంతో కిందికి జారవిడబడుతుందో అదే మనసు యొక్క ఉద్భవము. ఎప్పుడైతే మనసు ఉద్భవమైనదో అనేక భావ పరంపర మొదలవుతుంది. ఈ భావ పరంపరలు ఎంతగా విస్తృతమైపోతూ ఉంటాయో అంత ఆత్మ విస్మృతి కలుగుతుంది. అంటే మర్చిపోతూ ఉంటాం, మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం. కనుక ఆత్మ అనేది మనసుకి పుట్టినటువంటి స్థానమై ఉన్నది, ఉద్భవ స్థానమై ఉన్నది. మనసు పుట్టిందే ఆత్మ నుంచి కనుక మనస్సు పుట్టింది అక్కడ, దానికి కావలసినటువంటి శక్తిని అందరినీ కూడా తెచ్చుకోవటం కూడా అక్కడి నుంచే జరుగుతుంది. అలాగా అక్కడి నుంచే అది శక్తిని తీసుకుని తన ఉద్భవ స్థానమైన ఆత్మస్థానమైన భగవంతుని యొక్క కేంద్రస్థానము నుంచే ఈ దేహము లోపల ఉండేటువంటి పరమాత్మ నుంచే ఈ యొక్క లీలాపూర్వకమైన మనస్సు, మాయా స్వభావమైన మనస్సు అచ్చోట నుంచే శక్తిని గ్రహణము చేసినటువంటిదే. అది ఆ శక్తిని ఇంద్రియాలన్నిటికీ పంచి ఆ ఇంద్రియాలతోటి ఈ భౌతిక ప్రపంచంలో వ్యాపారం చేస్తూ ఇదంతా నేనే చేస్తున్నాను అనేటువంటి ఒక అహాన్ని పొందింపచేస్తుంది. ఇప్పుడు జరిగేది అదే కథ. అంటే పరిపాలించేటువంటి రాజుగారు అసలు యథార్థమైనటువంటి చక్రవర్తి ఎక్కడో లోపల ఉన్నారు తన యొక్క స్వస్థానములో. కానీ మధ్యలో మంత్రి గారు వచ్చేసారు, మనసు అనే మంత్రి గారు. కానీ రాజుగారిని వెనక్కి నెట్టేసి, అంటే మంత్రి గారికి కావలసినటువంటి అధికారాలన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? రాజుగారి నుంచే. కానీ రాజుగారి యొక్క స్మృతి కనుక కోల్పోతే ఈ యొక్క మంత్రియే రాజ్యాన్ని పరిపాలించేసినట్లుగా తనకు కావలసిన అధికారాలు అంటే శక్తిని అంతటినీ కూడా మనసు ఆత్మ నుంచే గ్రహిస్తూ బయటకు వచ్చి మనసు ఇంద్రియాలతో కలుపుకుని ఇక్కడ నటిస్తూ ఆడింపచేస్తూ ఇంద్రియాలతో తానే పరిపాలిస్తున్నాననే అహాన్ని పొందుతుంది, భావాన్ని పొందింపచేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఆ మనసే సత్యాన్ని గ్రహించినదే. ఎందుకంటే ఈ మనసులో రెండు భాగాలు ఉంటాయండి, సత్యత్వ భావం, అసత్యము. అంటే సత్య అసత్యాలకు రెండింటికి కూడా నిలయస్థానం మనసే.
అది ఇంద్రియాలతో సంపర్కం పెట్టుకుని ఆత్మని మరిచినట్లయితే అది అసత్యంలోకి పోతుంది. అదే మనస్సు మళ్ళీ సత్యాన్ని గుర్తుపెట్టుకుని వెనుదిరిగితే కనుక సత్యస్థితిలోకి పోతుంది, తన యొక్క వాస్తవమైన ఉద్భవ స్థానంలోకి చేరుకుంటుంది. అందుకే మనకి శత్రువు మిత్రుడు కూడా మనస్సే అనే విధానాన్ని మనకి రాబోయే అధ్యాయాల్లో చెప్తారు భగవానుడు. కనుకనే మనస్సు అనేది పుట్టిందే పరమాత్మ నుంచి, అక్కడి నుంచి ఉద్భవించింది కనుక ఆ మనసు తన యొక్క పుట్టుక స్థానం గురించి అది చింతింపలేదు. అందుకే మనసుకి అందదు అన్నారు. ఆత్మస్థితి ఎట్టిది అంటే మనస్సుకు అందదు. మనసుకు అందితే అది ఎప్పుడో మనం ఊహించుండేవాళ్ళం. కనుక మనస్సున్నంత వరకు పరమాత్మ స్థితి అనుభవానికి రాదు అనే సత్యాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. కనుక మనసుతో ఎంత ఎక్కువ పోకులను మనం పొందిస్తూ ఉంటామో, ఎక్కువ తెలివితేటలతో ఆలోచన చేస్తూ ఉంటామో అంతంతా ఒక విధంగా పరమాత్మ స్థితికి దూరం అయిపోతూ ఉంటాం. ఎందుకంటే మనసు యొక్క తెలివితేటలు అధికమైపోయే కొలది కూడా తనకి అహం అనేది పుడుతుంది. నేను చాలా గొప్పవాణ్ణి, చాలా గొప్పదాన్ని, నేను చాలా తెలివైన వాణ్ణి, నేను చాలా పాండిత్యము కలిగిన వాణ్ణి, నేను గొప్ప ధనవంతుణ్ణి ఉన్నాను, ఇలా ఎన్నెన్నో అహాలు తెస్తుంది ఆ మనసు. కానీ ఎప్పుడైతే అది నిరహంకార స్థితికి వెళ్ళి ఏమీ తెలియనిదే, ఏమీ కానిదే, భగవంతుని ఇది అని చెప్పడానికి నాకు సక్తత లేదు అన్నట్లుగా పరమాత్మ ముందు ప్రణమిల్లిపోతుందో, శరణాగతి అయిపోతుందో, తన్ను తాను అర్పించుకుంటుందో, ఇంకా నేను లేను, నా వల్ల ఏమీ కాదు అని అంగీకరిస్తుందో, అప్పుడే పరమాత్మ స్థితి సహజంగా అదే అనుభవం అవుతుంది. ఈ స్థితిని ఈ యొక్క సత్యాన్ని మనము గ్రహించుకోవాలి. భగవంతుని గురించి మనం ఎన్ని తెలివితేటలతో బయట ప్రయత్నం చేసినా, ఎంతెంత ఎగిరినా పూర్ణములో మనము దాన్ని అర్థం చేసుకోలేం, అనుభూతికి తెచ్చుకోలేం. ఎప్పుడైతే మళ్ళీ వెనుతిరుగుతుందో మనస్సు, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే బయలుదేరుతాము, మళ్ళీ అక్కడే అది అణిగిపోతుందో, అది లయమవుతుందో అప్పుడే సహజావస్థ, సహజంగా మనం ఎవరమో మనకి అర్థమవుతుంది. ఆ తత్వాన్ని మునుముందు మరికొంత మనం వివరించుకోబోతాం. భగవానుడు తెలియచేస్తారు. అందుకే ఈ ఆత్మ ఎట్టుదో చెప్పారు, ఇది మనస్సుకి అందదు అన్నారు. కనుక మనస్సుకి అందదు కనుక వికారములు కూడా లేవండి. వికారములకు లోను కానిది మనసుంటేనే వికారాలు. కానీ అసలు మనసే పని చేయనప్పుడు, మనసే అక్కడ అందకుండా అయిపోయినప్పుడు, మనసుకు అందినదైనప్పుడు ఆ ఆత్మలో వికారాలు పుట్టడానికి అవకాశమే లేదని సకల శాస్త్రములు వక్కాణిస్తున్నాయి. ఎందుకంటే శాస్త్రం అనేదే శాసనం. శాస్త్రం అనేది ఏది చెప్తుందో అది పరమ సత్యం అన్నమాట. అందుకే భగవద్గీతను కూడా యోగ శాస్త్రే అన్నారు. యోగముల గురించి చెప్పినటువంటి శాస్త్రం ఇది. శాస్త్రం అనేది ఒకసారి చెప్పింది అంటే అది శాసనమే, అంటే ఇంకా సత్యమే, ఇంకా మళ్ళీ ఆ వాక్యాన్ని ఎవ్వరూ తిరగరాయలేరు. అదే శాసనం, అదే శాస్త్రం. కనుక అనాదిగా అంటే భగవంతుడు ఎంత సత్యమో శాస్త్రాలు కూడా అంతే సత్యం. కనుకని ఏదైతే తిరిగి రాయలేని వాక్యం ఉంటుందో అదే శాస్త్రవాక్యం. దాన్ని మార్పు చెయ్యలేము, మూలాన్ని ఎవ్వరూ మార్చలేము, అదే శాస్త్రం. కనుక బయట మనము ఎన్నెన్ని ఉదాహరణలతోటి వివరణలు చేసుకున్నా, ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఎన్ని మార్పులు చేసినా, భగవద్గీత అనేది ఒక యోగశాస్త్రం కనుక మూలాన్ని మార్చే అధికారం ఎవ్వరికీ లేదు, శాస్త్రాన్ని మార్చే అధికారం ఎవ్వరికీ లేదు. అది ఇప్పుడు ఈ యుగమునందే కాదు, ఏ యుగంలో వారికైనా సరే అది అసాధ్యమే, ఎవ్వరూ మార్పు చేయలేరు. ఈ వాక్యము ఎన్ని యుగాలు ముందుకెళ్ళినా, ఎన్ని యుగాలు తర్వాత కాలమైనా ఈ వాక్యం ఎప్పుడూ అలానే స్థిరంగా ఉంటుంది. అలా ఉండే వాక్యం ఏదో అదే శాస్త్రవాక్యము అన్నారు. కనుకనే అలా మార్పు లేని సనాతనమైన విద్యే యోగశాస్త్రంగా చెప్పబడినటువంటి ఈ భగవద్గీత. ఈ భగవద్గీతని అనేక మంది అనేక విధాలుగా ఆ భగవంతుని వాణిని ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ఎన్నో భాష్యాలు రాశారు.
మహానుభావులు ఎందరెందరో ఎన్నో లోతైన అర్థాలు వెలికి తీసి మన ముందు ఉంచుతున్నారు. కానీ ఎందరు ఎన్ని విధాలుగా ఇన్ని అర్థాలను తీసినప్పటికి కూడా మూలములో ఉండేటువంటి సత్యవాక్యం ఉందే, పరమాత్మ నుంచి ఉద్బోధ చేయబడిన వాక్యం ఉందే, దాన్ని మార్పు చేయటం అనేది ఎవ్వరికి కూడా సాధ్యము కాదు. భగవద్గీతే కాదు, ఉన్నది ఒకటే వాక్యం. అన్ని మతాలు వారు కూడా మనకి అన్ని విధానాల నుంచి కూడా ఇవాళ ప్రచారం చేయబడుతున్న అన్ని వాక్యాలకి కూడా మూల సత్యం ఒక్కటే ఉన్నది. దీన్ని మనము అర్థం చేసుకోగలిగితే అర్థమవుతూ ఉంటుంది. వేరుగా ఎక్కడా ఏ జ్ఞానము లేదు. భగవంతుడు సత్యము అనేటువంటి జ్ఞానాన్ని అన్ని దేశాల్లో, అన్ని వర్గాల్లో, అన్ని జాతుల్లో, అన్ని మతాల వారు చెప్పినటువంటి ఏకైక వాక్యము అది ఎప్పటికీ మారదు. ఎవరు చెప్పినా అదే చెప్పారు. కానీ కాలాంతరములో మనమే రకరకాలుగా దాన్ని విభజించుకుంటూ వారి భావాలకు అనుగుణంగా వాటిని తెచ్చేసుకుంటూ భేదాలు పాలైపోయాం. ఈరోజు మతాలు అనేకం వచ్చినాయి కనుక అనేక రకాల ద్వేషాలు, భేదాలు పుట్టినాయి. కానీ ఇదంతా అజ్ఞానమే. మూలంలోకి వెళితే మళ్ళీ అంతా ఏకమే. ఈ ఏకములోకి ఎప్పుడు చేరుకోగలుగుతామో అప్పుడే మనము యథార్థ జ్ఞానులమైనట్టుగా భావన కలగాలి. అదే సత్యము. ఎప్పటి వరకైతే అనేకాన్ని చూస్తామో, నాది వేరు నీది వేరు, మా మతం వేరు మీ మతం వేరు, ఇలాగ మనం విభజించుకుంటూ ఉంటాము, అంతవరకు మనం అజ్ఞానమయ్యే ఉన్నాం. మనకి గొప్ప పాండిత్యం ఉండొచ్చు, లేదా ఇంకేదో ఉండొచ్చు, ఎన్నో ఉపమానాలతో చెప్పగలిగేటువంటి శైలి మనకు తెలిసి ఉండొచ్చు. కానీ అసలు మూలం ఏదో దాన్ని తెలుసుకోలేకపోతున్నాం, అనుభూతిని పొందలేకపోతున్నాం అన్నంత వరకు కూడా మనము జ్ఞానులమని చెప్పుకోవడానికి మనకి అధికారము లేదు అని దీన్ని బట్టి గమనించుకోవాలి. కనుక శాస్త్రవాక్యం ఇది అని చెప్పారు, ఆత్మ ఇట్టిదే కనుక అది ఇంద్రియములకు అగుపడదు, మనస్సుకి అందదు, వికారములకు లోను కాదు అని శాస్త్రాలు చెప్పుచున్నాయి. కనుక ఇంత తెలుసుకున్న తర్వాత కూడా నీవు దుఃఖించడం మంచిది కాదు అర్జునా. ఇంకా ఆత్మని గురించి ఇంతగా నీకు తెలియజెప్పిన తర్వాత కూడా ఇంకా నా వారు నా బంధువులు వారిని చంపడం అనేది అధర్మము అనే విధానములో నువ్వు దుఃఖపడడం అనేది ఎంత మాత్రము మంచిది కాదు అని అతనికి హితవు చెబుతూ మరికొంత జ్ఞానాన్ని చెబుతూ అధచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అర్జునా, ఈ ఆత్మ మాటి మాటికి పుట్టుచున్నది చచ్చుచున్నది అని ఒకవేళ నీవు తలంచినప్పటికీ ఈ దుఃఖముతో పని లేదు. అంటే ఇది నిజము కాదు. ఒకవేళ నీవు అలా భావన చేసినట్లయితే, ఒకవేళ ఆత్మ మాటి మాటికి పుడుతూ ఉంటుంది, మాటి మాటికి జన్మలు మారినప్పుడల్లా చనిపోతూ ఉంటుంది అని ఒకవేళ నువ్వు భావించినప్పటికి కూడా, ఇది యథార్థము కాకపోయినప్పటికి కూడా దుఃఖించవలసిన అవసరం లేదు. ఎందుకు దుఃఖించవలసిన అవసరం లేదో పరమాత్మ తెలియచేస్తూ జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః అన్నారు. అంటే పుట్టినవాడు చనిపోవడం అనేది సహజము. చనిపోయిన వానికి జన్మ అనేది సిద్ధము. తప్పింపరానటువంటి విషయములందు తప్పించి లాభమేమి అర్జునా? ఒకవేళ మాటి మాటికి ఆత్మ పుట్టుచున్నది, మాటి మాటికి చనిపోతుంది అని భావించినా కూడా నువ్వు భయపడక్కర్లేదు, దుఃఖించవలసిన పని లేదు. ఎందుకంటే ఎలాగూ నువ్వు జగత్తులో చూస్తూనే ఉన్నావు, మన ముందు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే పుట్టిన వాడికి చనిపోవడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. ఎవడైతే పుట్టాడు అనుకున్నామో తప్పకుండా ఏదో ఒక రోజుకి వాడు చనిపోతున్నాడు. ఇప్పటికి మన కళ్ళ ముందు ఎందరినో చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని నిన్న చూసిన వాడు ఇవాళ కనిపించిన వాళ్ళు ఉన్నారు. అలాగే నిన్న ఎక్కడో ఏదో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది, అద్భుతమైనటువంటి వస్తువు ఉంది అంటే
అది కూడా నాశనత్వాన్ని పొంది కొన్ని రోజులు కనిపించకుండా పోతుంది. ఇలా ఏది కూడా స్థిరంగా మాత్రం ఉండేది ఏదీ లేదు అని మాత్రం మనం ఎప్పుడూ చుట్టూ గమనించుకుంటూనే ఉన్నాము. కనుక ఎలాగూ నశించిపోవడం అనేది తప్పదు. కనుక ఈ పుట్టినవాడు చచ్చుట అనేది నిజము. అలాగే ఇంకొకటి ఏముంది, చనిపోయిన వానికి జన్మము సిద్ధము. ఒకవేళ చనిపోయాడు అనుకోండి, మనకి శాస్త్రవాక్యం ఏం చెప్తుంది, తప్పకుండా మళ్ళీ జన్మకొస్తాడు. ఈ దేహాన్ని వదిలేస్తే మళ్ళీ ఇంకో జన్మకొస్తాడు, ఇంకో దేహాన్ని ధరిస్తాడు. కనుక జన్మ కూడా తప్పకుండా మనకి ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు వెళ్తాం కనుక అది సిద్ధంగా ఉంటుంది. చనిపోయిన వానికి జన్మ ఉంటుంది కనుక ఇది ఎలాగూ తప్పదు. ఈ రకంగా పుట్టుకున్న వాడికి చనిపోవడము తప్పదు, చనిపోయిన వాడికి జన్మ తప్పదు అని మనము విశ్వాసంతో, అంటే శాస్త్రాన్ని మనము నమ్మాలి. ఎప్పుడూ కూడా నమ్మిక అనేది, విశ్వాసం ఏదైతే ఉందో అదే మన పురోగతికి మూలం. సంశయం అనేది ఉన్నంత వరకు మనము ఎక్కడ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. శాస్త్రం చెప్పింది మేము ఎందుకు విశ్వసించాలి అని ప్రశ్నిస్తే వాడికి చెప్పడానికి, అంటే ఆడు మూర్ఖత్వంతో వాదించే వారికి సమాధానం చెప్పగటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఉన్నా వాడు వినడు. ఎన్ని విధానాలుగా చెప్పినా మూర్ఖ భావనతో ఏదో విధముగా సంశయాలతో అవతల వాణ్ణి ఏదో కించపరిచే ఉద్దేశంతో చేసేటువంటి వాదం అనేది అది వాడికి అనర్థాన్ని తెస్తుంది. అలాంటి వారి జోలికి అసలు పోనే పోకూడదు. పోయినా ప్రయోజనం ఉండదు. కానీ ఇక్కడ విశ్వాసంతో కూడి శాస్త్రం చెప్పింది కనుక చనిపోయిన వాడికి జన్మ సిద్ధము, మరలా జన్మ వస్తుంది, దేహాన్ని మారిస్తే దేహం వస్తుంది అనే సత్యము శాస్త్రవాక్యం కనుక విశ్వసించాలి. ఈ విశ్వాసాన్ని పెంచుకుంటే అది తథ్యము. కనుక చనిపోయిన వానికి జన్మము సిద్ధము. చూడండి, ఎప్పుడూ కూడా విశ్వాసమే మనల్ని నడిపిస్తుంది. ఒక చిన్న పిల్లవాడికి మొట్టమొదట అక్షరాలు ఏమీ తెలియవు. అలాగే గణిత శాస్త్రంలో అంకెలు కూడా వాడికి రావు. కానీ మరి వాడు ఎలా నేర్చుకుంటున్నాడు? వాళ్ళ ఉపాధ్యాయుడు చెప్పినటువంటి వాటిని నిజమని నమ్మితేనే కదా వాడు వాటిని నేర్చుకోగలుగుతాడు. ఒక కథగా చెప్తారు. ఒక పిల్లవాడు అప్పుడే అక్షరాభ్యాసం మొదలుపెట్టి అక్షరాలు నేర్చుకుంటూ అంకెలు నేర్చుకున్నాడు. ఒక రోజున వాళ్ళ ఉపాధ్యాయుడు ఒక ఎక్కం నేర్పిస్తూ ఉన్నారు. ఆ ఎక్కాన్ని అలాగ చెబుతూ ఆ పిల్లవాడికి సంశయం కలిగింది. వెళ్ళి ఆయన దగ్గరికి, గురువుగారండి మీకు ఈ 2వ ఎక్కం చెబుతున్నారు, 3వ ఎక్కం చెబుతున్నారు, మీకు 100వ ఎక్కం వచ్చా అని అడిగారు. అప్పుడు ఆయన, ఆ ఉపాధ్యాయుడు, తప్పక నాకు 100వ ఎక్కం వచ్చు నాయన అంటే, మరి మీకు వస్తే కనుక 100వ ఎక్కం ఒక్కసారి ఆ యొక్క బోర్డు మీద వేస్తే నేను చదువుకోగలను అంటే ఆయన వేసి చూపిస్తారు. కానీ 100, 100, 200, 200 ఇది చాలా తేలిక నాయనా మిగతా ఎక్కాల కంటే అంటే ఈ పిల్లవాడికి నమ్మకం కుదరలేదు. కనుక ఇప్పుడు నేను ఇది 100వ ఎక్కం అని నాకు నమ్మకం కలగాలంటే ఏం చేయాలి అంటే వీడికి ఇంకా 100 అంకెలే రావు. కనుక 100వ ఎక్కం అదో కాదో వాడికి తెలియదు. కనుక నువ్వు ఎవరినైనా అడగొచ్చు. కనుక మిగతా మాస్టర్ని కూడా తీసుకొచ్చి ఇది 100వ ఎక్కమేనా అండి అని అడిగితే వాళ్ళందరూ అంగీకరించారు. నాయన ఇది నిజమే, 100వ ఎక్కమే. కానీ నాకు నమ్మకం లేదండి. మరి నేను నమ్మాలంటే ఏం చేయాలి? ఈ 100వ ఎక్కమని ఎలా తెలుసుకోవాలి నేను అంటే అప్పుడు ఆ మాస్టర్ చెప్తారు, నాయన ముందు నువ్వు 1 నుంచి 100 వరకు అంకెలు నేర్చుకో. అటు తర్వాత 1వ ఎక్కం దగ్గర నుంచి అలాగ నేర్చుకుంటూ వెళ్ళు. అప్పుడు నీకు 100వ ఎక్కం అవునో కాదో అని నీకు ఎప్పుడైతే ప్రశ్న వస్తుందో అప్పుడు రా చెప్తాను అని చెబితే ఆ పిల్లవాడు వెళ్ళి, మరి ఆ గురువుగారు అలా చెప్పారు కనుక ఈ రోజు నుంచి నేను అంకెలన్నీ నేర్చుకుంటానని చెప్పి నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అలా అంకెలన్నీ నేర్చుకున్నాడు. 100 అనే అంకె కూడా వచ్చింది. ఎక్కాలన్నీ నేర్చుకుంటున్నాడు. కానీ ఆయన ఆ పిల్లవాడు తిరిగి మాస్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం రాలేదు. ఎందుకంటే అతనికి అర్థమైపోయింది ఇది 100వ ఎక్కమే, మాస్టర్ చెప్పింది నిజమే అనే సత్యం అతనికి అర్థమైంది. ఎప్పుడు సంశయం లేకుండా విశ్వాసంతో ఎప్పుడైతే అతను అభ్యాసం చేశాడో అప్పుడు అతనికి సత్యం ఏంటో తెలిసింది. అలానే అసలు అభ్యాసమే చేయకపోతే ఎప్పటికీ ఆ సంశయ నివృత్తి కానే కాదు. మరి ఆధ్యాత్మికంగా కూడా మనము సాధక లోకంలో కూడా చేయవలసింది అదే. ముందు మనం గురువాక్యాన్ని
శాస్త్రవాక్యాన్ని విశ్వసించాలి. ఈ భగవద్వాణిగా చెప్పినటువంటి ఈ భగవద్గీత సారాంశం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని విశ్వసించగలిగి ఉండాలి. అవునా కాదా అనే సందేహంతో ఉన్నంత వరకు సత్యమేమిటో మనము ఎప్పటికీ అర్థం చేసుకోలేం. నీవే మానవుడే మహనీయుడు అవ్వచ్చు, అలాగే చివరికి మహనీయుడే కాదు భగవంతుడే కావచ్చు. అలా పరమాత్ముడు అవడానికి అవసరమైనటువంటి జ్ఞానమంతా ఎంత విపులంగా మనకి ఇంత విధానములో ఈ భగవద్గీతలో భగవద్వాణిగా మనకి ఇచ్చారు. కానీ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ వాణిని ఆధారం చేసుకుని గురువుల ద్వారా పొందిన జ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ సహజంగా మన వాటిని ఆచరణలో పెడుతూ సంశయం లేనివాడివై అభ్యాసం చేస్తూ ఉంటే అప్పుడు మధ్య మధ్యలోనే మనకు అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇది సత్యమే, నిజమే, నిజమే, నిజమే అనేది ఎప్పటికప్పుడు అర్థమవుతున్న కొలది మనకు ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. కనుక సాధనలో నీకు ఎప్పుడెప్పుడు అనుభవం అనేది కలుగుతుందో దాని గుర్తు ఏంటంటే ఉత్సాహం పెరగాలి, నిరుత్సాహం పారద్రోలాలి. ఇంత రుచి తెలిసే కొలది ఇంకా ఇంకా చెయ్యాలి అనేటువంటి ఆ యొక్క ఉత్సాహం మరింత పెరుగుతుంది. అందుకే భగవానుడు చెప్తాడు విభూతి యోగములో, ఎక్కడ ఉత్సాహం ఉంటే అక్కడ నేనుంటాను అంటాడు. ఉత్సాహమే ఆయన కేంద్ర స్థానం అంట. అంటే మిగతా చోటు ఉండడని కాదండి. ఎందుకంటే ఎక్కడ అభ్యాసం ఉంటుందో, ఎక్కడ సంశయ నివృత్తి ఉంటుందో, ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ ఉత్సాహం ఉంటుంది. అలాంటి వారిలో నేనుండి వారిని ముందుకు నడిపిస్తానని దాని అర్థం. కనుక సంశయము లేని వాడివై శాస్త్రవాక్యాన్ని విశ్వసించి గురువాక్యాన్ని విశ్వసించి అభ్యాసం చేసినట్లయితే సత్యాన్ని అనుభవించగలుగుతావు. అలా చేయనప్పుడు ఎంతకాలం ఉన్నా మనకి అనుభవము దక్కదు. ఈరోజు చెప్తారు చాలామంది, మనకి భగవద్గీతలో ఇంత జ్ఞానం ఉందని మాకు తెలియదండి, కనుక వేరే ఎవరెవరో చాలా మంచిగా చెబుతున్నారు కనుక మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం, ఇక్కడికి వెళ్ళిపోతున్నాం అంటారు. కానీ గమనించుకోండి, ఇవాళ భాషాపరంగా కానీ అంటే ముఖ్యంగా మతపరంగా తీసుకుంటే భేదాన్ని ఎంచనిది అంటూ మన సాంప్రదాయమే, సర్వమత సమన్వయం మనది. కానీ అన్ని విధానాల్లో కూడా అంతో ఇంతో భేదాన్ని సూచిస్తూ ఉంటారు. కానీ మూలంలో చూస్తే ఏ భేదమూ లేదు. ఈరోజు అన్ని మతాలు అన్ని విధానాల్లోకి వెళ్ళి ఆకర్షితులవుతున్న వారిని గమనిస్తే మన సాంప్రదాయములో ఉండేవారు ఎంతోమంది ఎన్నో విధానాల్లోకి వెళ్ళి అక్కడ చాలా బాగుంది, చాలా మంచిగా చెప్తున్నారండి, చాలా మంచి జ్ఞానం ఇస్తున్నారండి, భగవంతుని యొక్క ప్రేమలో కరిగిపోతున్నామండి అని చెప్తారు. నిజమే, దాన్ని కాదనలేం, యథార్థమే, తప్పనలేం కూడా. కానీ ఒకటి గమనించండి, ఇంతకుముందు ఈ వాక్యం మనకి ఎవరూ చెప్పలేదా అండి, ఇంతకుముందు ఇక్కడ లేదా అండి అంటే ఉండనే ఉన్నది, ఇంటనే ఉన్నది. ఇంటనున్నటువంటి అమృతాన్ని మనం ఎప్పుడూ తాగి చూడలేదంతే, ఎప్పుడు రుచి కూడా చూడలేదు. గీతా జ్ఞానము మన ముందే ఉంది, మన ఇంటిలో అటువంటి గ్రంథం కూడా ఉంది. కానీ ఏనాడైనా తెరిచి చదివేవా, చూసావా, ఒక్కరోజైనా దాని అర్థం సారాంశం ఏమిటి అని యోచించావా? భగవానుడు చెప్పినటువంటి ఈ యొక్క అమృతమయమైనటువంటి జ్ఞానములో ఆ యొక్క అంతరార్థం ఏమిటి అని ఎప్పుడైనా ఏ మహనీయుల దగ్గరికన్నా వెళ్ళి ప్రశ్నించావా అంటే అటువంటి ప్రయత్నం మనం ఎప్పుడూ చేయలేదండి. కనుక మాకెప్పుడూ తెలియలేదు. అలాగే తెలిసిన మహనీయులు ఉన్నారు, భగవంతుని గురించి అనుభూతిని పొందిన మహనీయులు ఉన్నారు. ఈరోజు మనము ఎంతో సుదినంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి కాలానికైనా మనం కళ్ళు తెరిచి ఎందరో మళ్ళీ ఎవరికి వాళ్ళు నడుం కట్టి ఈ అమృతమయమైనటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచడానికి ఉద్యుక్తులై ఉన్నాం. ఇది చాలా సుదినం. కానీ ఒకప్పుడు కొద్దిగా ఈ విధానం పాతబడిపోయిందని చెప్పాలి. అంటే ఎవరికి వాళ్ళ వరకే చూసుకోవడం తప్ప అందరికీ అందించాలనేటువంటి దృఢస్థితిని అప్పుడు లేకపోవడం వల్ల ఇటువంటి స్థితి ఏర్పడి ఉండొచ్చు. మరి దీని విధానాన్ని మనం వచ్చే సంచికలో తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్.